ఇక్కడేం చేస్తున్నారు? ఎవరు మీరు? అడిగింది. ఆమెకి 25 ఉంటాయి. మీరెవరు? అడిగాడు యుగంధర్ ఆమె దగ్గరికి వెళ్ళి. ఆమె నవ్వింది. నా పేరు మిథ్య, ఈ ఇంటి పక్కనున్న ఇల్లు మాది అన్నది. మేము పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులం చెప్పాడు యుగంధర్. ఈ బావ దగ్గర ఏం చేస్తున్నారు? ఆయన పూర్తిగా తడిసి ఉన్నారు. స్నానాలు చేయడానికి వచ్చారా? ఈ ఇంట్లో ఎవరూ లేకపోవడం, తాళం వేసి ఉండడం చూసి అన్నదామె నవ్వుతూ. ఈ ఇంటికి ఎవరెవరు వస్తుంటారో, ఎందుకు వస్తారో చూస్తూ ఉంటారా ఎప్పుడు? అడిగాడు యుగంధర్. అవును, మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నాకేమీ తోచదు, వసారాలో కూర్చుంటాను. మీరు నిజంగా పోలీసులేనా? అడిగిందామె. అయితే మా దర్యాప్తులో మీరు మాకు సహాయం చేయగలరనుకుంటాను. ఈ ఇంటికి ఎవరెవరు వచ్చేవాళ్ళు, ఎప్పుడు వచ్చేవాళ్ళు, ఏం చేసేవారు? అడిగాడు యుగంధర్. ఈ ఇల్లు ఖాళీ అయి 3 నెలలైంది. నాకు తెలిసి అప్పటి నుంచి ఈ ఇంటికి ఎవరూ రాలేదు. అయితే మీరు మాకు సహాయం చేయలేరు. మీ ఇంటికి వెళ్ళిపోండి. ఇక్కడ మా పని అయిపోయింది, మేము వెళ్తున్నాం అంటూ యుగంధర్ పెట్టి తీసుకుని బయలుదేరాడు. హాల్లోకి వెళ్ళి చటుక్కున ఆగిపోయాడు. నేల మీద పడి ఉన్న ఎర్రని కవర్ మీద డిటెక్టివ్ యుగంధర్ అని ఇంగ్లీష్లో రాసి ఉంది. రాజు, ఆ కవర్ తీయి అని యుగంధర్ గుమ్మం దగ్గరికి వెళ్ళి తలుపుకి అడ్డంగా నిలబడి మిథ్యని అనుమానంగా చూశాడు. రాజు కవర్ చింపి ఒక ఎర్రని కాగితం బయటికి తీసి చదివి యుగంధర్కి ఇచ్చాడు. యుగంధర్ చదివి భండార్కర్కి ఇచ్చి, మీరు ఈ కవర్ తెచ్చి ఇక్కడ పడేశారా? అడిగాడు మిథ్యని. నేనా? చాచా, నేనెందుకు పడేస్తాను అన్నదామె అమాయకంగా. అయితే ఈ కవర్ ఇక్కడికి ఎలా వచ్చింది? గర్జించాడు యుగంధర్. ఆమె బెదిరిపోయింది. ఆ కుర్రాడు తెచ్చి పడేసి ఉండొచ్చు. అసలు ఆ కుర్రాడి వల్లే నేను ఇక్కడికి వచ్చాను అన్నది. ఎవరా కుర్రాడు? నాకేం తెలుసు? కుర్రాడు రావడం ఏమిటో విపులంగా చెప్పండి. ఎవరో 12 ఏళ్ల కుర్రాడు ఈ ఇంట్లోంచి వచ్చి మరుక్షణం తుర్రును పారిపోయాడు. ఏం చేశాడో? కిరసనాయిలు పీలిక అంటించి పడేశాడేమో. ఖాళీగా ఉన్న ఇంట్లో నిప్పంటుకుని కాలిపోతుందేమోనని పరిగెత్తుకు వచ్చాను. మీరు కనిపించారు. ఇంతే నాకు తెలిసింది అన్నదామె గుక్క తిప్పుకోకుండా. నేను భండార్కర్ వెళ్తాం రాజు. నువ్వు ఈమె గురించి విచారించి నిజం తెలుసుకునిరా. అబద్ధం చెప్పి ఉంటే హెడ్ క్వార్టర్స్కి తీసుకురా అని రాజుకు చెప్పి యుగంధర్ భండార్కర్తో బయలుదేరాడు. యుగంధర్, నాతో ఆఫీస్కి వస్తారా? అడిగాడు భండార్కర్. మీ ఆఫీస్కా? ఎందుకు? నేను హోటల్ దగ్గర దిగుతాను అన్నాడు యుగంధర్. 5 నిమిషాల తర్వాత యుగంధర్ హోటల్లో తన గదిలోకి వెళ్ళాడు. అద్దం ముందు కూర్చొని తన రూపం జాగ్రత్తగా మార్చుకోవడం ప్రారంభించాడు. తనేం చేయదలుచుకున్నాడో, రూపం ఎందుకు మార్చుకుంటున్నాడో తనకే తెలియదు. దర్యాప్తులో ఉన్నప్పుడు ఎన్నడూ ఎంత అగమ్యంగా ఉండదు. ఈ కేసు అంతా గందరగోళంగా ఉంది. ఎవరు గుర్తుపట్టలేరు తనని. జుట్టుకి అక్కడక్కడ తెల్లని రంగు వేసుకొని బాగా పైకి దువ్వుకున్నాడు. కనుబొమ్మలకు కూడా కాస్త తెల్ల రంగు వేసుకున్నాడు. టూత్ బ్రష్ మీసాలు అంటించుకున్నాడు. అద్దానికి దూరంగా జరిగి పరీక్షగా చూసుకున్నాడు. బట్టలు మార్చుకోబోతుండగా టెలిఫోన్ మోగింది. ఎస్ అన్నాడు రిసీవర్ తీసుకొని. నేను రాజుని. ఏమిటి రాజు? మిథ్య అబద్ధాలు చెప్పలేదు. దట్స్ ఆల్ రైట్. ఆమె ఇంకో విషయం చెప్పింది. అది కనుక్కొని వస్తాను. సరే అన్నాడు యుగంధర్. ఇదే మా ఇల్లు అన్నది మిథ్య గేటు దగ్గర నిలబడి. లోపలికి రావచ్చా? అడిగాడు రాజు. ఇంట్లో ఎవరూ లేరు. అయితే నేను వెళ్ళి మీ పక్కింట్లో విచారిస్తాను. మీకేం, అందరినీ అడిగి మీరు వెళ్ళిపోతారు. కాలనీలో అందరూ ఈ విషయమే మాట్లాడుకుంటారు. ఆ మిథ్య ఏదో పాడు పని చేసి ఉండాలి, లేకపోతే పోలీసులు ఆమెని గురించి ఎందుకు ఆగపు చేస్తారు అని నన్ను అనుమానిస్తారు. రాజు నవ్వి, అందుకే లోపలికి వస్తానన్నాను అన్నాడు. లోపలికి వస్తే మాత్రం ఏం తెలుస్తుంది? అడిగింది కాస్త అనుమానంగా. మీ ఇంట్లో టెలిఫోన్ ఉన్నదా? ఉంది. అయితే సులభం అన్నాడు రాజు. రండి. అయిష్టంగానే రాజుని లోపలికి పిలిచింది మిథ్య. హాల్లో సోఫా సెట్లు, మధ్య బల్ల, ఓ పక్కన చిన్న బల్ల, దాని మీద టెలిఫోన్, గోడలకి ఫ్రేములు కట్టిన ఫోటోలు. మీ భర్త ఎక్కడ పనిచేస్తున్నారు? అడిగాడు రాజు.
ఏషియంట్ ఇంజనీరింగ్ కంపెనీలో. పేరు రామ్నాథ్. రాజు డైరెక్టరీ తిప్పి రామ్నాథ్ పేరులో ఉన్న నెంబర్ గుర్తుపెట్టుకొని టెలిఫోన్ మీద నెంబర్ చూశాడు. ఆమె అబద్ధం చెప్పలేదని తృప్తిపడి, మీరు ఈ ఇంట్లో ఎంతకాలం నుంచి ఉంటున్నారు అడిగాడు. 2 ఏళ్ల నుంచి. మీరు కారు ఉన్నదా? ఉన్నది. మా వారు తీసుకెళ్లారు. మీరు డ్రైవ్ చేస్తారా? చేస్తాను. రాజు నవ్వుతూ లైసెన్స్ ఉన్నదా అడిగాడు. ఆమె తల ఊపింది. మీ లైసెన్స్ చూపించండి. ఆమె లోపలికి వెళ్ళింది. గోడలకి తగిలించి ఉన్న ఫోటోలు పరీక్షగా చూశాడు రాజు. మిథ్య ఆమె స్నేహితురాళ్ళు, ఆమె భర్త ఉన్న ఫోటోలు కొన్ని. ఒకటి పెళ్లినాటి ఫోటో. మిథ్య 8 ఏళ్ల పిల్లగా ఉన్నప్పటి ఫోటో ఒకటి. పోలిక స్పష్టంగా కనిపిస్తోంది. మిథ్య లోపల నుంచి వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ రాజుకి ఇచ్చింది. రాజు లైసెన్స్ తనిఖీ చేసి జేబులోంచి కాగితం తీసి సంతకం పెట్టండి అన్నాడు. డ్రైవింగ్ లైసెన్స్లో ఉన్న సంతకం, తెల్ల కాగితం మీద ఆమె పెట్టిన సంతకం ఒకే దస్తూరి. థ్యాంక్ యూ. మీ అనుమతితో ఒకసారి మీ టెలిఫోన్ ఉపయోగిస్తాను అన్నాడు రాజు. ఆమె తల ఊపింది. రాజు యుగంధర్కి ఫోన్ చేశాడు. యుగంధర్ హోటల్ గది తలుపు కొద్దిగా తెరిచి నడవాలోకి చూశాడు. ఎవరూ లేరు. ఇంకొంచెం తెరిచి 2 వైపులా చూశాడు. ఎవరూ కనపడలేదు. దరిదాపుల్లో ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని చటుక్కున బయటకు వెళ్ళి తలుపు మూసి చకచకా నడిచాడు. మెట్లు దిగి రిసెప్షన్ హాల్లోంచి బయటికి వెళ్ళాడు. ఎవరూ గుర్తుపట్టలేదు. 2 ఫర్లాంగులు నడిచి టాక్సీ పిలిచాడు. తిన్నగా వెళ్ళు అన్నాడు డ్రైవర్తో. వెనక్కి తిరిగి అద్దంలోంచి చూశాడు. ఎవరైనా తనని వెంబడిస్తున్నారేమోనని. వెనుక ఓ స్టేషన్ వ్యాగన్, దాని వెనుక 2 కార్లు, వాటి వెనుక ఓ లారీ ఉన్నాయి. బాగా పక్కకి వెళ్ళు, స్పీడ్ తగ్గించు చెప్పాడు డ్రైవర్కి. స్టేషన్ వాగన్ దాటి వెళ్ళిపోయింది. ఓ కారు కూడా దాటి వెళ్ళిపోయింది. వెనకాల వస్తున్న లారీ కూడా వెళ్ళిపోయింది. ఇంకో కారు ఫియట్ స్పీడ్ తగ్గించి నెమ్మదిగా వస్తుంది. స్పీడ్ ఎక్కించి రౌండ్ అబౌట్ టర్న్ దగ్గర వెనక్కి తిరుగు చెప్పాడు డ్రైవర్కి యుగంధర్ 10 రూపాయల నోటు ఇస్తూ. ఎస్ సార్ అని డ్రైవర్ స్పీడ్ ఎక్కించాడు. ఫియట్ కారు కూడా వెనక్కి తిరిగింది. సందేహం లేదు, ఎవరో తనని వెంబడిస్తున్నారు. వేషం ఇంతగా మార్చుకున్నా ఎలా తెలుసుకున్నారు? తన అసిస్టెంట్ రాజే గుర్తుపట్టలేనంతగా తన రూపం మారింది. దుస్తులు రూపమే కాక నడక, నిల్చునే తీరు, చేతులు ఊపే పద్ధతి, మొత్తం మనిషే మారిపోతాడు మారువేషం వేసుకున్నప్పుడు. జనసమ్మర్దము, బళ్ళ సందడి లేని ప్రాంతానికి ఎక్కడికైనా వెళ్ళు డ్రైవర్కి చెప్పి యుగంధర్ వెనక్కి ఆనుకుని జేబులోంచి పిస్టల్ తీసి పట్టుకున్నాడు. ఫియట్ కారు ఇంకా వెనకే వస్తోంది. ఆపు అన్నాడు యుగంధర్. టాక్సీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. ఒక్క ఊగి టాక్సీ ఆగింది. యుగంధర్ అద్దంలోంచి వెనక్కి చూశాడు. ఫియట్ కారు 10 గజాల వెనక ఆగింది. ఏమిటి దీనికి అర్థం? ఫియట్ కారులో ఉన్న మనిషి తనని వెంటాడుతున్న విషయం దాచటానికి ఎటువంటి ప్రయత్నం చేయకపోగా ఇలా బాహాటంగా వెనకే వచ్చి ఎందుకు ఆగినట్టు? దిగి వెళ్ళి అడిగితే, డ్రైవర్ కారు వెనక్కి తిప్పు అన్నాడు యుగంధర్. ఏమిటి సార్ ఇదంతా? పోలీస్ వ్యవహారం, త్వరగా వెనక్కి తిప్పు. డ్రైవర్ టాక్సీని వెనక్కి తిప్పాడు. నెమ్మదిగా వెళ్ళు, ఆ ఫియట్ కారు పక్కనాగు చెప్పాడు యుగంధర్. డ్రైవర్ మొదటి గేర్ వేసి నెమ్మదిగా ముందుకు పోనిచ్చాడు టాక్సీని. యుగంధర్ పిస్టల్ తీసి తయారుగా పట్టుకున్నాడు. టాక్సీ ఫియట్ కార్ పక్కన ఆగింది. కిటికీ అద్దంలోంచి చూశాడు యుగంధర్. ఆడమనిష తనని వెంటాడి వచ్చింది. ఎవరీమె? తల కొంచెం వంచి చూశాడు. ఆమె కారు కిటికీలోంచి తల బయటికి పెట్టి చిన్నగా నవ్వింది యుగంధర్ని చూసి. ఎవరమ్మా నువ్వు? అడిగాడు యుగంధర్ కారులోంచి. స్టీరింగ్ వీల్ మీద నుంచి చేతులు తీసేసి, మీరు యుగంధర్ గారేగా అన్నది. యుగంధర్ తల ఊపి, నేను అడిగిన ప్రశ్నకి మీరు జవాబు చెప్పలేదు అన్నాడు. నా పేరు చెబితే మీకేం తెలుస్తుంది? ఆ నివేదిక ఫోటోస్టాట్స్ విషయం మీకు చెప్పడానికి వచ్చాను. చెప్పండి, వింటాను. ఇక్కడి నుంచి అరిచి చెప్పమంటారా? కారు దిగిరారా మీరు? నేను యుగంధర్నని మీకు ఎలా తెలిసింది? ఆమె పక్కపక్క నవ్వింది. అద్భుతంగా వేషం మార్చుకున్నారు.
అంతకన్నా అద్భుతంగా మీ వైఖరి మార్చుకున్నారు. కానీ మీ పొడగు వెడల్పు ఎలా దాచగలరు? మిమ్మల్ని కలుసుకోవడానికి మీరున్న హోటల్లోకి వద్దామని అనుకుంటుండగా మీరే బయటకు వచ్చారు. చెయ్యి ఊపాను, మీరు నా వైపు చూడలేదు. చకచక నడుస్తూ వెళ్ళిపోయి ట్యాక్సీ ఎక్కారు. మిమ్మల్ని ఎలాగైనా కలుసుకోవాలని మీ ట్యాక్సీని వెంబడించాను అన్నదామె. అలాగా, అంత సులభంగా నా ఆనవాళ్ళు తెలిసిపోయిందన్నమాట. కారు దిగి నా ట్యాక్సీలోకి రండి, ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవచ్చు అన్నాడు యుగంధర్. ఆడదాన్ని నేనంటే అంత భయమా మీకు అంటూ ఆమె కారులోంచి దిగింది. ట్యాక్సీ తలుపు తెరిచి యుగంధర్ పక్కన కూర్చుంది. మిమ్మల్ని హత్య చేయడానికి వచ్చాననుకున్నారా అని పక్కపక్క నవ్వింది. నివేదిక ఫోటోస్టాట్ల విషయం చెప్తానన్నారు అడిగాడు యుగంధర్. చెబుతాను, ముందు ఫోటోస్టాట్ కాపీ మీకు చూపిస్తాను అంటూ హ్యాండ్ బ్యాగ్ తెరవబోయింది. యుగంధర్ పిస్టల్ మీద వేలు పెట్టి జాగ్రత్త పడ్డాడు. ఆమె హ్యాండ్ బ్యాగ్లోంచి ఒక కవరు తీసి యుగంధర్కి ఇచ్చి, ఇదేనా అడిగింది. యుగంధర్ రెండో చేత్తో కవర్లోంచి ఫోటోస్టాట్ తీసి చూసి, ఇదే అన్నాడు. ఈ ఫోటోస్టాట్ కాపీలు ఎన్ని ఉన్నాయో నాకు తెలీదు, ఎవరెవరి దగ్గర ఉన్నాయో కూడా తెలీదు. నెగిటివ్లు ఎక్కడ ఉన్నాయో చెప్పగలను అన్నదామె. చెప్పండి అని ఆమెని పరీక్షగా చూస్తున్నాడు యుగంధర్. చెబుతాను అని ఆమె అంటుండగా ఒక లారీ వచ్చి ఎదురుగా ఆగింది. హారన్ మోగించాడు లారీ డ్రైవర్. రోడ్డంతా మీదే అనుకున్నారా? అడ్డంగా 2 కార్లు ఆపి పెడితే ఏమనుకున్నారు అరిచాడు అతను. డ్రైవర్, కొంచెం ముందుకు వెళ్ళి దారి ఇవ్వు యుగంధర్ చెప్పగానే డ్రైవర్ ట్యాక్సీని స్టార్ట్ చేసి కొంచెం ముందుకు వెళ్ళాడు. లారీ పక్కకి వచ్చింది. నడి రోడ్డు మీద కారు ఆపి అరుస్తున్నాడు లారీ డ్రైవర్. వెళ్ళవయ్యా, ఊరికే అరవక ట్యాక్సీ డ్రైవర్ అరిచాడు. లారీ డీజిల్ ఇంజిన్ హోరులో వెంటనే వినపడలేదు యుగంధర్కి. రెండోసారి ప్లావ్ ప్లావ్ వినిపించగానే యుగంధర్ ఆమె చటుక్కున సీటు కిందకి జారారు. క్విక్, కింద పడుకో అని డ్రైవర్కి చెప్పాడు. లారీ డ్రైవర్ చేతిలో ఉన్న ఆటోమేటిక్ మిషన్ గన్ ధన్ ధన్ అని పేలుతోంది. తను చెయ్యి ఎత్తినా తల ఎత్తినా గుళ్ళకి గురి అవుతాడు. చేతిలో పిస్టల్ ఉండి ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు యుగంధర్. అంతా 6 నిమిషం కూడా పట్టలేదు. లారీ గుర్రుమని చప్పుడు చేసుకుంటూ కదిలి వెళ్ళిపోయింది. యుగంధర్ ట్యాక్సీలోంచి ఒక్క దూకు దూకి లారీ చక్రానికి గురిపెట్టి పిస్టల్ పేల్చాడు. ప్రయోజనం లేకపోయింది. పిస్టల్ గుండు దూరంగా వెళ్ళిపోయిన లారీకి తగలలేదు. తననో ఆమెనో చంపడానికి వచ్చిన ఆ దుర్మార్గులు తాము తలపెట్టిన పని ఫలించిందో లేదో తెలుసుకోకుండా ఎందుకు వెళ్ళిపోయారు అనుకుంటూ వెనక్కి తిరిగాడు యుగంధర్. అప్పుడే వచ్చి తన ట్యాక్సీ పక్కన ఆగిన కారుని చూడగానే అర్థమైంది. వెనుక ఇంకో కారు వస్తుండడం వల్ల ఆ లారీలో దుర్మార్గులు పారిపోయారు. ఇప్పుడిక ఆ లారీని వెంబడించి పట్టుకోవడం సాధ్యమైన పని కాదు. చాలా దూరం వెళ్ళిపోయింది. కారులోంచి 2 మగవాళ్ళు దిగి, ఏమైంది, కారు రిపేరా? ఆ లారీ ఎందుకంత స్పీడ్గా వెళ్ళిపోయింది అడిగారు యుగంధర్ని. ట్యాక్సీలోంచి ఆమె కానీ డ్రైవర్ కానీ దిగకపోవడం గమనించి ట్యాక్సీ వైపు పరుగు తీస్తూ, రండి, మీ సహాయం అవసరం కావచ్చు అడిగాడు యుగంధర్. ట్యాక్సీ వెనుక తలుపు తెరిచే ఉంది. ఆమె 2 సీట్లకి మధ్య కింద పడుకుంది. ఏమమ్మా, గాయపడ్డావా అంటూ ఆమె భుజం పట్టుకొని తిప్పడానికి ప్రయత్నించాడు యుగంధర్. ఆమె కదలలేదు, పలకలేదు. చేతికి చల్లగా తడిగా తగిలింది. వెంటనే ఆమె చెయ్యి పట్టుకుని నాడి చూశాడు. ప్రాణం లేదు. డ్రైవర్ డ్రైవర్ అంటూ అరిచాడు. అని హీనంగా మూలిగాడు అతను. వెంటనే డ్రైవర్ సీటు దగ్గర తలుపు తెరిచి అతన్ని నెమ్మదిగా బయటికి లాగాడు. మేము ఏమైనా సహాయపడగలమా అడిగాడు ఆ వచ్చిన వాళ్ళలో ఒక అతను. ఎస్, భుజానికి తగిలింది గుండు. ప్రస్తుతం ప్రమాదం ఏమీ లేదు, కానీ రక్తం కారిపోతుంది. వెంటనే ఆసుపత్రిలోకి తీసుకువెళ్ళాలి. దయచేసి అతన్ని ఆసుపత్రిలో చేర్పించండి. సహాయం పట్టండి, మీ కారులో పడుకోబెడదాం అన్నాడు యుగంధర్. మీరు అడిగారు వాళ్ళు. నేను ఇక్కడే ఉంటాను. ముందు అతన్ని ఆసుపత్రిలో చేర్పించండి. తర్వాత ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ రోడ్డు ఈ చోటు గుర్తు చెప్పి నేను ఇక్కడ ఉన్నానని, అంబులెన్స్ని పోలీసులని వెంటనే వెంట పెట్టుకుని ఇక్కడికి రమ్మన్నానని శ్రీ భండార్కర్కి చెప్పండి. నా పేరు యుగంధర్. ప్లీజ్ త్వరగా వెళ్ళండి అన్నాడు యుగంధర్.
గాయపడిన డ్రైవర్ని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. యుగంధర్ టాక్సీ దగ్గరికి వెళ్ళి ఆమెని చూస్తూ నిమిషం పాటు నిలబడ్డాడు. ఎవరీమె? నొసట బొట్టు లేదు. క్రిస్టియనో ముస్లిమో అయి ఉండాలి. చైనీస్ స్త్రీ మాత్రం కాదు, అంతవరకు నిశ్చయం. ఈమెకి ఫోటోస్టాట్స్ విషయం ఎలా తెలుసు? ఎలా ఇవి ఈమె చేతికొచ్చాయి? తన నుంచి ఏం ప్రతిఫలం కోరి అంత శ్రమపడి తనని వెంటాడుతూ వచ్చింది? ఇలాంటి సంశయాలెన్నో యుగంధర్ మెదడులో గిరగిరా తిరుగుతున్నాయి. జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ వెలిగించి చేతి గడియారం చూసుకున్నాడు. వాళ్ళు వెళ్ళి 5 నిమిషాలయ్యింది. 20 నిమిషాలన్నా పడుతుంది ఆసుపత్రికి వెళ్ళడానికి. భండార్కర్కి తర్వాత ఫోన్ చేస్తారు. పోలీసులతో అంబులెన్స్తో భండార్కర్ ఇంకో 3/4 గంటలో వస్తాడనుకున్నాడు. ఎన్నిసార్లు యుగంధర్ ప్రాణాపాయంలోంచి వెంట్రుకవాసిలో తప్పించుకుని బయటపడ్డాడు. అన్నిసార్లు తన ప్రజ్ఞ వల్లే చావు తప్పించుకున్నానని యుగంధర్ అనుకోవడం లేదు. భగవంతుడో ఏ అదృష్ట దేవతో తనని ఎన్నోసార్లు కాపాడింది. ఇప్పుడు ఆ దేవతే తనని రక్షించింది. తను ఆ స్త్రీ ఒకేసారి కిందకి జారి 2 సీట్లకి మధ్య నక్కారు. తనకి గుళ్ళు తగలలేదు, ఆమెకి తగిలి మరణించింది. ఇలా ఆలోచిస్తూ యుగంధర్ కారులోకి వెళ్ళాడు. ఆమె హ్యాండ్ బ్యాగ్ సీటు మీద తెరుచుకొని పడి ఉంది. యుగంధర్ ఆ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాడు. చిల్లర డబ్బులు, కొన్ని నోట్లు, ఓ బాల్ పాయింట్ పెన్ను, లిప్స్టిక్, పౌడర్ డబ్బా, దువ్వెన, చిన్న బ్రష్, 2 రుమాళ్ళు కనబడ్డాయి. ఆ పర్సులో ఇంకో అర ఉంది. ఆ అరలో చేయి పెట్టాడు. చిన్న పిస్టల్ ఉంది. ఆమె పేరు, చిరునామా తెలిసే కాగితం కానీ కార్డు కానీ లేదు. హ్యాండ్ బ్యాగ్ మూసేసి ఆమెని పరీక్షగా కాసేపు చూశాడు. మొహం ప్రశాంతంగా ఉంది. ఈమెకి వివాహం అయిందా? భర్త ఉన్నాడా? పిల్లలున్నారా? తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఉన్నారా? ఈమె చనిపోయిందని తెలిస్తే పాపం వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఓ నిట్టూర్పు బదిలి టాక్సీలోంచి దిగి ఫియట్ కారు ముందుకు వెళ్ళాడు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో విచారిస్తే ఈ కారు ఎవరి పేర రిజిస్టర్ అయింది తెలుస్తుంది అనుకుని కారు తలుపు తెరిచి ముందు సీటులో కూర్చొని గ్లవ్ బాక్స్ లాగి చూశాడు. పెట్రోల్ బిల్స్ కొన్ని, 2 స్పానర్లు, ఒక టార్చ్ లైటు ఉన్నాయి. ఇంకేమీ కనబడలేదు. యుగంధర్ ఫియట్ కారులోంచి దిగేసి చేతి గడియారం చూసుకున్నాడు. ఇంకా అరగంట కాచుకోవాలి. రోడ్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో వెళ్ళి ఓ రాయి మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఆ లారీలో వచ్చిన దుర్మార్గులు తనని చంపడానికి వచ్చారా? ఆమెను చంపడానికి వచ్చారా? తను వేషం మార్చుకున్న తనని గుర్తుపట్టి ఆమె వెంటాడి వచ్చింది. ఆమె గుర్తుపట్టినట్లే వాళ్ళు కూడా తనని గుర్తుపట్టి వెంబడించి ఉండవచ్చుగా. తనని మాత్రమో ఆమెని మాత్రమో చంపడానికి గురిపెట్టి కాల్చారు. అంటే కారులో ఉన్న వాళ్ళనందరినీ చంపదలుచుకున్నారన్నమాట. వాళ్ళకి తనెవరో తెలిసి ఉండాలి. తెలుసు కనుకే ఆమె తనతో ఏమీ చెప్పకముందే ఆమెను చంపి ఉంటారు. అంతలో కార్లు వస్తున్న చప్పుడు విని యుగంధర్ అటు తిరిగాడు. అంబులెన్స్, దాని వెనుక పోలీస్ వ్యాన్, తర్వాత ఓ కారు ఉన్నాయి. లేచి నిల్చున్నాడు. టెలిఫోన్ గణగణ మోగింది. బహుశా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అని ఉంటారు అంటూ భండార్కర్ రిసీవర్ తీసుకున్నాడు. అది యుగంధర్ బస చేసిన హోటల్ గది. భండార్కర్, యుగంధర్ తిన్నగా హోటల్కి వచ్చారు. అప్పటికి రాజు కూడా అక్కడ ఉన్నాడు. 5 నిమిషాల తర్వాత భండార్కర్ రిసీవర్ పెట్టేసి ఆ ఫియట్ కారు వీరప్రకాష్ అనే అతని పేర రిజిస్టర్ అయిందంట. రిజిస్టర్లో రాయబడిన అతని అడ్రస్కి వెళ్ళి విచారిస్తే వీరప్రకాష్ అనే అతను ఎవరూ లేరని, అది తన సొంత ఇల్లని 10 ఏళ్లుగా తామే ఉంటున్నామని అన్నారట ఆ ఇంట్లో వాళ్ళు, చెప్పాడు. యుగంధర్ నిట్టూర్చి, అయితే ఫియట్ కారు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ద్వారా ఆమె ఎవరో మనకు తెలియదు. దొంగ పేరున రిజిస్టర్ అయిన కారులో ఆమె తిరుగుతోందన్నమాట. అందుకు ఏదో కారణం ఉండి ఉంటుంది. మీ ఏజెంట్లని కొంతమందిని మార్చిరీకి వెళ్ళి ఆమె శవాన్ని చూడమనండి, గుర్తుపట్టగలరేమో అన్నాడు. భండార్కర్
తల ఊపి రిసీవర్ తీసి, ఆమె చైనీస్ గూఢచారిణి అనా మీ అనుమానం అడిగాడు. యుగంధర్ పెదమ విరిచాడు. ఆమె ఫోటోస్టాట్స్ విషయం మీకు చెప్పదలిచిందని ఆ లారీలో వాళ్ళకి ఎట్లా తెలిసిందో అన్నాడు రాజు. ఆమెని వెంటాడుతూ ఉండి ఉంటారు, నన్ను కలుసుకోగానే కారణం గ్రహించి ఉంటారు అన్నాడు యుగంధర్ చేతి గడియారం చూసుకుంటూ. 5:40 అయింది. ఇంకా 10 నిమిషాలున్నది. ఫోన్ చేస్తాడా? ఎవరతను? ఫోటోస్టాట్స్ విషయం చెప్తాడా? ఆలోచిస్తున్నాడు యుగంధర్. భండార్కర్ రిసీవర్ పెట్టేసి, ఎస్ యుగంధర్, మా ఏజెంట్లకి చెప్పాను మాచురికి వెళ్ళి శవాన్ని చూసి వెంటనే ఇక్కడికి ఫోన్ చేయమని అన్నాడు. యుగంధర్ తల ఊపాడు. ముగ్గురు ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. భండార్కర్ టెలిఫోన్ని చూస్తూ టెలిఫోన్ దగ్గరే కూర్చున్నాడు. యుగంధర్ సోఫాలో వెనక్కి ఆనుకొని 2 కాళ్ళు సోఫా చేతి మీద అడ్డంగా వేసి సిగరెట్ వెలిగించి ఆలోచిస్తున్నాడు. రాజు ఇటు అటు పచాలు చేస్తున్నాడు. ఎవరికి వాళ్ళకి చేతి గడియారాల టక్ టక్ చప్పుడు వినిపిస్తోంది. 1/2 నిమిషానికోసారి చేతి గడియారాలు చూసుకుంటున్నారు. 5 నిమిషాలు గడిచాయి. నెమ్మదిగా 10 నిమిషాలు గడిచాయి. కంగుమంటూ టెలిఫోన్ మోగింది. యుగంధర్ చటుక్కున లేచి ఒక్క అంగలో టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ తీసుకున్నాడు. క్షణం తరువాత మీకు అంటూ రిసీవర్ భండార్కర్కి ఇచ్చాడు. 2 నిమిషాలు ఫోన్లో మాట్లాడి, మా ఏజెంట్ మాచురి నుంచి ఫోన్ చేశాడు. ఆమె ఎవరో వాళ్ళకి తెలియదంట. ఈ ఊళ్ళోనే ఎప్పుడో ఎక్కడో చూసినట్లు ఒకరిద్దరికి అనిపిస్తోందంట చెప్పాడు భండార్కర్. అయితే ఆమెను గురించి మీ ఏజెంట్లకి తెలియదన్నమాట అంటూ యుగంధర్ మళ్ళీ చేతి గడియారం చూసుకున్నాడు. 6 గంటలకి ఇంకొక నిమిషం ఉంది. టెలిఫోన్ దగ్గరే నిల్చున్నాడు. భండార్కర్ లేచి వెళ్ళి సోఫాలో పడుకున్నాడు. సరిగ్గా 6 గంటలైంది. నిమిషాల ముళ్ళు 12 మీదకి వచ్చింది. గణగణ మోగింది టెలిఫోన్. యుగంధర్ రిసీవర్ తీసుకొని, యుగంధర్ స్పీకింగ్ అన్నాడు. హలో. యుగంధర్ మొహంలో ఆశ్చర్యం గమనించి రాజు, భండార్కర్ యుగంధర్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. హలో యుగంధర్ హియర్ అన్నాడు. నేను ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నానో ఎక్స్చేంజ్ ద్వారా తెలుసుకొని నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించకండి ప్లీజ్. ఆడదాని కంఠస్వరం అది. అటువంటి ప్రయత్నం ఏదీ చేయడం లేదు అన్నాడు యుగంధర్. నేను మీతో కాసేపు మాట్లాడాలి. మన సంభాషణ పూర్తయ్యేలాగా నేను ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నది తెలుసుకొని మీ మనుషులను పంపి నన్ను పట్టుకోవచ్చు. నేను చిక్కిపోతాను, కానీ ఆ ఫోటోస్టాట్స్ దొరకవు మీకు. నా మాట నమ్మండి. చెప్పానుగా మిమ్మల్ని పట్టుకునేందుకు ఎటువంటి ప్రయత్నము చేయనని. థ్యాంక్స్. మీ మాట మీద నాకు నమ్మకం ఉంది. మీ గురించి చాలా విన్నాను. గూఢచారిత్వం చాలా నికృష్టపు వృత్తి. మీరు గూఢచారుల విషయంలో కూడా వాగ్దానాలు, మర్యాదలు పాటిస్తారని విన్నాను. ఆ నివేదిక తాలూకు నెగిటివ్లు, పాజిటివ్లు సంపాదించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు కదూ? అవును. అవి ఎక్కడ ఉన్నాయో నేను చెప్పగలను. మిమ్మల్ని తీసుకువెళ్ళి చూపించగలను. అలాగా అన్నాడు యుగంధర్. నమ్మినట్లు లేరు. చాలా అపనమ్మకంగా అలాగా అన్నారు. అపనమ్మకం కాదు. ఆ నెగిటివ్లు ఎక్కడున్నాయో చెప్పదలుచుకుంటే చెప్పండి. ప్రతిఫలం ఏం కావాలో అడగండి. యుగంధర్ గారు, నేను చెప్పగలను, కానీ చెప్పినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. మీరు అక్కడికి వెళ్ళి వాటిని వెతికి తీసుకునేలోపు అవి అక్కడి నుంచి మాయం చేస్తాడు. కనుక ఏదైనా ఉపాయం ఆలోచించాలి. మీరే ఆలోచించి చెప్పండి. యుగంధర్ గారు, మీరు చాలా సాహసవంతులని, ఎంతమందినైనా ఎదిరించి తప్పించుకుపోగలరని విన్నాను. ఆ ధైర్యంతో ఓ ఉపాయం ఆలోచించాను. చెప్పండి ప్లీజ్. మీరు ఒంటిగా వస్తే మిమ్మల్ని నేనే స్వయంగా అక్కడికి తీసుకువెళతాను. ఆ నెగిటివ్లు మీరు తీసుకోవచ్చు. అలాగా. మిమ్మల్ని ఎక్కడ కలుసుకోవాలి? ఇప్పుడు నేను లాలెండ్ కంపెనీ అనే బట్టల షాప్లో ఉన్నాను. టెలిఫోన్ బూత్ దగ్గరే ఉంది. అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాను. అక్కడికి రమ్మంటారా? వద్దు. ఇక్కడి నుంచి
ది గ్రేట్ ఇండియన్ డిపార్ట్మెంట్ స్టోర్స్కి వెళ్తాను. ఆ స్టోర్స్ ఎక్కడున్నది మీకు తెలుసా? తెలుసు. ఇప్పుడు 6:05 అయింది. మీరు సరిగ్గా 7 గంటలకి ఆ స్టోర్స్కి రండి. రాగలరా? వస్తాను అన్నాడు యుగంధర్. దయచేసి నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి. వాళ్ళు నన్ను ఓ కంట కనిపెడుతున్నారు. ఎవడైనా అపరిచితుడితో నేను మాట్లాడితే వాళ్ళకి అనుమానం కలుగుతుంది. నా ప్రాణానికి అపాయమే కాక ఆ నెగిటివ్లు మీకు దొరకవు. అందుకని మీరు మారువేషం వేసుకొని రావాలి. టాక్సీ డ్రైవర్ వేషం వేసుకోండి. ఓ టాక్సీ తీసుకోండి. మీరు ఒక్కరు డ్రైవర్ వేషంలో టాక్సీ డ్రైవ్ చేసుకుంటూ సరిగ్గా 7 గంటలకి డిపార్ట్మెంటల్ స్టోర్స్ మెయిన్ గేట్ ముందున్న పోర్టికోలోకి రండి. నేను ఎర్రని జాకెట్ చీర కట్టుకొని అదే రంగు జాకెట్ వేసుకున్నాను. మీరు పోర్టికోలో టాక్సీ ఆపగానే నేను వస్తాను. జ్ఞాపకం ఉంటుందా? మళ్ళీ చెప్పనా? జ్ఞాపకం ఉంటుంది. 7 గంటల వరకు ఎందుకు? ఆలోగా నేను కొనవలసిన వస్తువులున్నాయి. మీరు వేషం మార్చుకుని రావడానికి వ్యవధి కూడా కావాలిగా, అందుకు. సరే, సరిగ్గా 7 గంటలకు వస్తాను. యుగంధర్ గారు, మీరు వచ్చేటప్పుడు రివాల్వర్ తెచ్చుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుందో. థ్యాంక్ యూ, తెచ్చుకుంటాను.